దేవుడు భయంకరంగా కన్నెర్ర చేయబోతున్నాడు. అవును, ఈసారి ఆయన ప్రేమ చూపించట్ల కొరడా చల్లుమనిపించబోతున్నాడు. కృప నీ కోసం ద్వారం తెరిచి నిలుచున్నంత వరకే. ఒక్కసారి నీ కోసం కృప ద్వారం మూయబడింది అంటే ఆ తర్వాత నువ్వు ఏం చేయలేవు. ఇప్పటికే దేవుడు నీకు చాలా అవకాశాలు ఇచ్చాడు. చాలా సార్లు చాలా మంది సేవకుల ద్వారా అనేక సభల్లో దేవుడు నిన్ను గద్దించాడు. అది మానుకో. చూడకూడదు చూడకు, మాట్లాడకూడదు మాట్లాడకు, గర్వపడకు, కుట్ర చేసి ఇంకొకరిని నాశనం చేయకు. నీ పనేదో నువ్వు చూసుకో, ఇంకొకరి జీవితాల్లో వేలు పెట్టకు. ఇలా ఎన్నోసార్లు దేవుడు నిన్ను గద్దించాడు. అయినా సరే వినకుండా నీకు నచ్చిన స్నేహితులతో నీకు నచ్చిన వారి మాటలు విని వారి సంతోషంలో పాలు పొందాలని దేవునికి దుఃఖంగా మారుతున్నావు. జాగ్రత్త. ఈరోజు దేవుడు నీ కోసమే మాట్లాడుతున్నాడేమో. ఒకవేళ నువ్వు మారు మనసు పొందితే, నువ్వు నీ ఆలోచనను మార్చుకుంటే, రేపటి రోజు నీ కొరకు దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక.